రిటైర్మెంట్ ప్లానింగ్ తో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు జనాలందరూ కూడా ఓకే, ఎంత త్వరగా మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకు వచ్చేస్తే మనం ఇంకా హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చు, లైఫ్ సెక్యూర్డ్ గా ఉంటుంది అన్న థాట్ కూడా ఇప్పుడు బాగా అవేర్నెస్ బాగా మెరిగింది మార్కెట్ లో. అయితే ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా సునామీ కానీ ఏదైనా వరదలు వచ్చాయనుకోండి, ఫ్లడ్స్ వస్తే గవర్నమెంట్ వాళ్ళు రెడ్ అలర్ట్ అంటారు. రెడ్ అలర్ట్ అంటే ఏంటంటే ఫ్లడ్స్ ఆల్మోస్ట్ రాబోతున్నాయి విలేజ్ లోకి సంకేతం అన్నమాట. సో ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ అలా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే 45 దాటామో మనం ఆరెంజ్ అలర్ట్ కింద వచ్చినట్టే. అంటే ఆ టైం అలర్ట్ అవ్వాలి. అప్పుడన్నా కొంచెం అట్లీస్ట్ మనం దీని గురించి ఆలోచించాలి. ప్లానింగ్ ఏంటి, మనం ఇప్పటిదాకా మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, వాటి రిటర్న్స్ ఎలా వస్తున్నాయి, మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ చదివించాలి, ఫ్యూచర్ లో వాళ్ళు ఎక్కడ సెటిల్ అవుతారు, మనం ఎక్కడ సెటిల్ అవ్వాలి అని. చూడండి, చాలా మంది విలేజెస్ వదిలిపెట్టి బయటకు వస్తారు జాబ్ కోసం. అంటే విలేజ్ లో ఉంటారు కొంతకాలం స్టడీస్ అప్పుడు, మళ్ళీ టౌన్ కి వచ్చి అక్కడ నుంచి సిటీకి వస్తారు జాబ్ కోసం. మళ్ళీ ఆఫ్టర్ రిటైర్మెంట్ మళ్ళీ మనం విలేజ్ కి వెళ్ళి సెటిల్ అవుతామా, సిటీలోనే ఉంటామా అనేది కూడా ఒక పెద్ద చాలా క్వశ్చన్ ఉంటుంది మైండ్ లో. సో ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రాపర్ అవేర్నెస్ ఎప్పుడు వస్తుందంటే అట్ ఏజ్ ఆఫ్ 45 కి కంప్లీట్ గా ఒక పిక్చర్ వస్తుంది మైండ్ లో. ఓకే, మనం ఎక్కడ ఉంటాం, నెక్స్ట్ 15 years తర్వాత ఎక్కడ సెటిల్ అవుతాం అనేది ఒక పిక్చర్ వస్తుంది.